హైదరాబాద్ నాగోలు శివారులో జరిగినటువంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం. ఓ స్పోర్ట్స్ బైక్ రోడ్డు డివైడర్ను ఢీకొని ఒకరు స్పాట్లోనే చనిపోగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు విష్ణువర్ధన్ గాయపడిన విద్యార్థి ఉషా కిరణ్గా గుర్తించారు. నాగోలు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. సరదా కోసం అద్దెకు తెచ్చుకున్నటువంటి బైక్ వారి జీవితాలనే అర్ధాంతరంగా ముగించి వేస్తుందని ఆ పసి ప్రాణాలు ఊహించలేకపోయాయి. విద్యార్థులిద్దరూ కూడా కొత్తపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నిన్న మ్యాథ్స్ పరీక్ష రాసిన అనంతరం ఎన్జిఓస్ కాలనీ నుంచి కేటీఎం స్పోర్ట్స్ బైక్ను అద్దెకు తీసుకున్నటువంటి ఉషా కిరణ్ దానిపైన రైడింగ్ చేయగా విష్ణువర్ధన్ వెనక కూర్చున్నట్లుగా తెలుస్తుంది. ఫోటో సెషన్ కోసం శివార్లో రైడ్ చేస్తూ అతివేగంతో వెళ్తున్నటువంటి సమయంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. విష్ణువర్ధన్ తలకు బలమైనటువంటి గాయాలు కావడంతో అక్కడికక్కడే ఆయన చనిపోయాడు. ఉషా కిరణ్కు కాలు చేయి విరిగినట్టుగా తెలుస్తుంది. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడ 100 ఫీట్ రోడ్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే సమయంలో వారి మరొక స్నేహితుడు మణిదీప్ ఫోన్ చేయడంతో ప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. నాగోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయపడిన ఉషా కిరణ్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా కూడా తెలిసి తెలియని వయసులో చేస్తున్నటువంటి ఇలాంటి పనుల వల్ల ఎంతో అద్భుతమైనటువంటి లైఫ్ను కోల్పోతున్నటువంటి యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.